శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ బెల్లం అప్పాలని ఆంజనేయ స్వామి వారికి కూడా నైవేద్యంగా చేసి పెడతారు. వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే 3-4 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. పండుగలప్పుడే కాకుండా నార్మల్గా ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినా కూడా ఇలా బెల్లం అప్పాలని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి గోధుమ పిండి రెండు కూడా సమానంగా తీసుకోవాలండి. రెండు ఒకే కప్పుతో తీసుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి. అలానే 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న బెల్లం, వాటర్ అలానే పిండి అన్ని కూడా ఒకే కప్పుతో తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. దీనిలో 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి, గోధుమ పిండి వేసుకోవాలి. పిండి మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిలో అస్సలు ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. పిండి మరీ లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ వేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి చేతితో బాగా కలుపుకొని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండితో చిన్న చిన్న బాల్స్లా చేసుకొని 2 అరచేతుల మధ్య పెట్టుకొని అప్పాలు వత్తుకోవాలి. తరువాత వేళ్లతో ఇలా సమానంగా వత్తుకుంటే సరిపోతుంది. ఇంత మందంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా అప్పాలు తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకుండా ఒక 30 సెకండ్స్ తర్వాత 2 వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం బూరెలు చేసినప్పుడు ఎలా అయితే పొంగుతాయో ఇవి కూడా సేమ్ అలానే పొంగుతాయండి. ఇవిలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఇలా 2 గరిటెల మధ్యలో వేసుకొని లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా పోతుంది. ఇలానే అన్ని అప్పాలు కూడా తయారు చేసుకోవాలి. బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.